నేను హైదరాబాద్ లో ఉంటానండి. అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వచ్చాను. మమ్మీ వాళ్ళు పక్క వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిపి వాడపల్లి గుడికి వెళ్తే 7 వారాలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. అదే సంక్రాంతికి అదే స్టార్టింగ్ లో నేను రావాలనిపించేసింది అనమాట. ఒక వారం వచ్చి వెళ్ళానండి. తర్వాత 4 రోజులు మళ్ళీ 4 రోజులు కూడా హైదరాబాద్ వచ్చేసాను. ఆ 4 రోజుల్లో కూడా మళ్ళీ వచ్చానండి. నాకు వచ్చిన తర్వాత ఇంకా 7 వారాలే కదండి, 7 వారాలు అయిపోయినాయి. మళ్ళీ 7వ వారం అయిన తర్వాత కూడా మళ్ళీ 8వ వారం పూజ చేయించుకోవాలన్నారు. 8వ వారం కూడా పూజ చేయించానండి. తర్వాత నాకు అంతకు ముందు చాలా సమస్యలతోటి చిన్న చిన్న చికాకులతోటి గొడవలతో ఉండేదానండి. అన్నీ రిలాక్స్ అయినాయండి. 8 వారాలు అయిపోయాక కూడాను మళ్ళీ నాకు రావాలనిపించి మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చానండి. మళ్ళీ 9వ వారం కూడా వచ్చాను. మళ్ళీ ఈ రోజు ఎందుకో నాకు మళ్ళీ రావాలనిపించిందండి. మళ్ళీ వచ్చాను. ఎందుకో తెలియట్లేదండి. గుడికి ఎన్నిసార్లు వచ్చినా కానీ చాలా సంతోషంగా ఉంటుందండి. చాలా చాలా అసలు ఇంకా అసలు ఎన్నిసార్లు వచ్చినా కూడా అదే గురుగారితో అడుగుతున్నానండి నేను. ఎందుకంటే ఏంటి గురుగారు, ఎందుకు నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మనసు నాకు ఏదైనా కొంచెం సమస్య వచ్చింది అనుకోండి, గుడికి హైదరాబాద్ నుంచి కూడా నేను వచ్చేస్తున్నానండి. అసలు చాలా చాలా రిలాక్స్గా ఉంటుందండి. పూజారి గారు అందరూ కూడా నన్ను చాలా చాలా సంతోషంగా చూస్తున్నారండి. నేను లోపల కూడా అసలు నేను ఎంత లైన్లో ఉన్న కాలుకి ఈ రోజు నమ్మరు మీరు. మా ఇంట్లో కూడా హైదరాబాద్ లో కూడా నా ఫ్రెండ్స్ కూడా నడవలేవు, 7 రౌండ్లు తిరగలేవు, ఎట్లా తిరుగుతావు అంటే నాకేమో నాకు ఆ దేవుడే ఉన్నారు, నాకు కావాలని నేను వచ్చేసానండి. నేను అలాగే గుళ్ళో కూడా వచ్చానండి. అసలు మీరు ఈ రోజు నమ్మరు మీరు, కాలు నొప్పండి పెయిన్తో కూడా ఈ రోజు వచ్చానండి. అసలు చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు. ఒక రోజు మీరు నమ్మరండి, నేను ఈ రోజు చెప్తున్నాను. 7 వారాలు అయిపోయిన తర్వాత 9వ వారం 9వ వారం వచ్చాను కదండి. ఆ రోజు నిజంగా స్పష్టంగా నేను చెప్తున్నానండి. నన్ను ఒక ఆవిడ పట్టుకుండి నేను 116లో టికెట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఆవిడ మీతో వస్తాను మేడం అందండి, వస్తాను అమ్మ అందండి. సరే రండి అని అంటే నన్ను నమ్మరు మీరు, ఇలా సంగ పట్టుకుంటే తిరిగిందండి. మొన్న లాస్ట్ ఒక వారం ఇలా పట్టుకుని తిరిగిందండి. మళ్ళీ నడుము పట్టుకుని కూడా తిరిగిందండి ఆవిడ. ఏ ఊరమ్మ అంటే రాజమండ్రి అని చెప్పిందండి. తర్వాత వెళ్ళేటప్పుడు మిమ్మల్ని రాజమండ్రిలో డ్రాప్ చేస్తాను అంటే లేదమ్మా వస్తానందండి. తర్వాత లోపలికి వచ్చేమో అభిషేకం చేయించుకుని గుళ్ళకి వెళ్ళొచ్చేదాకా ఉందండి. అక్కడ మయమైపోయిందండి. నాకు ఆవిడ ఎవరో కూడా తెలియదండి. నాకు పద్మావతి అమ్మగారే అనిపించిందండి. ఇంటికి వెళ్ళాక అందరికి మా అమ్మతోటి డాడీ తోటి మా ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్పానండి. నేను చాలా చాలా రిలాక్స్గా ఉండండి. గుడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉండండి. ఆ వెంకన్న బాబు దైవాలు ఈ రోజు నేను ఎలా ఉన్నానండి. అసలు నిజంగా మీరు నమ్మడం చాలా 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 సంతోషంగా ఉందండి. గోవిందా గోవిందా.